పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మార్చి 19న థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా గురించి ఇప్పుడు దిమ్మ తిరిగే న్యూస్ బయటికి వచ్చేసింది. విడుదలకు ముందే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కమర్షియల్ విషయాల పరంగా ఈ సినిమా ఇప్పటికే లాభాల బాట పట్టినట్టుగా తెలుస్తోంది. అది కూడా 2 ఏళ్లు లేట్గా రిలీజ్ అవుతున్నప్పటికీ ఈ సినిమా ఇప్పుడు లాభాల్లో ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయంలో మైత్రి సంస్థ వేసుకున్న పక్కా ప్లానింగ్ అనేది బాగా వర్కౌట్ అయిందని టాక్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మొత్తంగా 150 కోట్ల వరకు బడ్జెట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓటీటీ హక్కుల ద్వారా 80 కోట్ల వరకు వచ్చినట్టుగా తెలుస్తోంది. థియేటికల్ బిజినెస్ ద్వారా మరో 100 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అప్పటికే ఇన్వెస్ట్మెంట్లో సగం వరకు రికవరీ అయిపోతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ముందు 50 కోట్ల రెమ్యునరేషన్ అనుకున్నారు. కానీ హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో మైత్రి సంస్థ ఆ చిత్ర నిర్మాతలకు అండగా నిలబడింది. ఆ కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఏకంగా 20 కోట్ల తక్కువ, అంటే 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారట పవన్ కళ్యాణ్. మొత్తంగా చూసుకుంటే 200 కోట్ల ఆదాయం రావడంతో విడుదలకు ముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్లోకి వెళ్ళిందని మైత్రి మూవీ మేకర్స్ నుంచి అన్అఫీషియల్గా ఓ న్యూస్ బయటికి వచ్చింది.